డీఎస్పీ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సిరిసిల్ల పట్టణం పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ర్యాండమ్ సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఎస్పీ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సిరిసిల్ల పట్టణం పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ర్యాండమ్ సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి. సుధా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దీనిలో భాగంగానే డిఎస్పీ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఈరోజు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో అంటే ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అంటే హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి వంట ఏదైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ నాణ్యమైనవేనా లేక ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కూరగాయలతో సహా రికార్డులు ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ రికార్డులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయా లేదా, ఆ హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి పనితీరు, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ యొక్క మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయమే కాకుండా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే కాస్మెటిక్ సంబంధించినటువంటి డబ్బులు అందుతున్నాయా లేదా, లేదా వారికి సంబంధించిన యూనిఫామ్స్ నిజంగా వారికి అందాయా, బుక్స్ కు సంబంధించి ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క క్షుణ్ణంగా ప్రతి కోణంలోనూ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. అయితే ఇదంతా ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కాదు సుధా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. ఉదయం నుంచి కూడా మహబూబ్ నగర్, కోయిలకొండ సంబంధించినటువంటి వెల్ఫేర్ హాస్టల్లో, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పెద్దూరు గురుకుల పాఠశాలకు సంబంధించి అంటే ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అండ్ లీగల్ మెట్రాలజీ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు సహితంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 2 విద్యార్థుల మృతి చెందడం, పాము కాటుతో మృతి చెందడం, ఈ రోజు ఏకంగా డిప్యూటీ సీఎం ప్రస్తుతం పర్యటిస్తా ఉన్నారు. ఇక్కడ వారి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ఒక పరిస్థితుల లోపల మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాల పైన ప్రభుత్వం కొరడా జుల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించినట్టుగా మనకు భావించవచ్చు సుధా. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.